ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. అంకముచేరిశైల తనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్టతుండమున అవ్వలిచంకబలింపబోవ ఆవంక కుచంబుగానక అహివల్లభుహారముగాంచి వేమృణాళంకుర శంకనంటెడు గజాస్యుని కొల్తు అభీష్ట సిద్ధికై. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. గణేష ఉత్సవాల్లో భాగంగా గణేష నవరాత్రుల సందర్భంగా ఇవాళ 3వ రోజు మహిమాన్వితమైనటువంటి మరికొంతమంది గణపతుల గురించి గణపతి ఆలయాల గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ముఖ్యంగా ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి యొక్క వైభవం. ఆయన చెవిలో కోరికలు చెబితే చాలు నెరవేరుతాయని అక్కడ భక్తుల యొక్క విశ్వాసం. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు భక్తులు తమ యొక్క కోరికలను ఆ స్వామి యొక్క కుడి చెవిలో చెప్పుకోవటానికి. ఇక్కడికి ఆ జిల్లా వాసులే కాకుండా యావత్ ఆంధ్రదేశం తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు, స్వామిని దర్శించుకుంటారు. దేవాలయ ప్రాంగణంలో కుడుములు వండి స్వామివారికి నైవేద్యంగా పెట్టి తమ తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. స్థల పురాణం పరిశీలిస్తే ఒక భక్తుడికి ఒకప్పుడు స్వామివారు కల్లో కనిపించి, నేను భూమిలో ఉన్నాను, నన్ను బయటికి తీసి నా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి ఇక్కడ దేవాలయం కట్టాలి అని కోరుకున్నాడు స్వామి. అంటే ఆ భక్తుడికి ఆ అదృష్టం పట్టబట్టే స్వామి కల్లో కనపడ్డాడు. స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి ఆ రోజు ప్రతిరోజు ఎత్తు పెరుగుతూ ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు, అక్కడ నమ్ముతారు. క్రీస్తు శకం 849 892 సంవత్సరాల మధ్యకాలంలో విజయాదిత్యుడు అనేటువంటి రాజుగారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టుగా స్థల పురాణం కూడా చెబుతోంది. అయితే అనేక దండయాత్రల్లో ఈ దేవాలయం శిథిలమైపోయి ఆ విగ్రహం భూమిలో ఉండిపోయింది. ఇది కొంత భాగం మాత్రమే పైకి కనిపిస్తూ ఉండేది. ఈ మహారాజు గారి తల్లి జైన మతస్థురాలు, ఆమె పేరు మహాదేవి. ఆమె కోరిక మేరకు ఈ ఆలయాన్ని మళ్ళీ నిర్మించారు అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ ఉండేటటువంటి ఈ వినాయక స్వామికి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. ఇదొక విశేషం. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా చేస్తారు, ఇప్పుడు జరుగుతున్నాయి అక్కడ. అంతేకాదు ప్రతిరోజు అన్నదానం ఏర్పాటు చేస్తారు. మా కోడలు రాజమండ్రి ప్రాంతం చెందింది కాబట్టి మేము వెళ్ళినప్పుడల్లా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి దేవాలయాలన్నీ చూస్తూ ఉంటాం. మేము ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మా కోరికలు స్వామివారి చెవులో చెప్పి
ఆ తర్వాత అక్కడ అన్నప్రసాదాన్ని కూడా మేము స్వీకరించాం. స్వామివారికి కుడుములు ఎక్కువగా ఇష్టం. అందువల్ల కొంతమంది భక్తులు 1,00,000 కుడుములు వండి పంచి పెడతామని మొక్కుకుంటారు. ఇక్కడికి చేరుకోవాలంటే రూట్లు ఏంటంటే, ఈ గ్రామం కాకినాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమహేంద్రవరం అయితే 40 కిలోమీటర్ల దూరంలో. కాకపోతే ఆ గోదావరికి సంబంధించినటువంటి కాలువ దాటి వెళ్ళాలి. ప్రతి అరగంటకి రాజమండ్రి నుంచి, కాకినాడ పట్టణాల నుంచి ఈ దేవస్థానానికి ఆర్టీసీ బస్సులు తిప్పుతున్నారు. అందువల్ల ఈ ఉభయ గోదావరి జిల్లాలు మంచి దేవాలయాలకు ప్రసిద్ధి. అందులో ఎక్కడా విపర్యం లేదు. చక్కగా వెళ్ళిన వాళ్ళు కాకినాడ సమీపంలో ఉన్నవి, రాజమండ్రికి సమీపంలో ఉన్నవి చక్కగా దర్శనం చేసుకోవచ్చు. అక్కడే క్షీరారామం ఉంది. మరి అట్లాగే జగన్మోహిని అవతారంగా ఉండేటటువంటి ఊరు కూడా ఉంది. ఆ నది ఒడ్డునే, గోదావరి నది ఒడ్డునే. అవి కూడా మేము వెళ్ళాం. కాబట్టి ఈ వినాయకుడిని కూడా తప్పకుండా దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రెండవ గణపతి ఆలయం సాక్షి గణపతి. సాక్షి అని చెప్పేటటువంటి సాక్షి గణపతి. ఈయన ఎక్కడున్నాడు? శ్రీగిరి మీద ఉన్నాడు. శ్రీగిరి అంటే శ్రీశైలము అంటే అందరికీ అర్థం అవుతుంది. సున్నిపేట సర్కిల్, శ్రీశైల మహాక్షేత్రంలో వెలసినటువంటి సాక్షి గణపతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని, భ్రమరాంబాదేవిని దర్శించుకునే భక్తులకి కైలాసంలో ఇక్కడ ఉండే సాక్షి గణపతి సాక్ష్యం చెబుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. ఎవరైతే శ్రీశైలానికి వచ్చి ఈ సాక్షి గణపతిని దర్శించి, స్వామి మేము శ్రీశైలం వచ్చాము, మీ తల్లిదండ్రి అయినటువంటి భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి యొక్క దర్శనం చేసుకుంటాము, అలా మేము దర్శనం చేసుకున్నట్లుగా నువ్వే సాక్ష్యం చెప్పాలి అని కోరుకోవాలి. అలా ఎవరైతే అడుగుతారో వాళ్ళందరి తరఫున పార్వతీ పరమేశ్వరులకి కైలాసం వెళ్ళి సాక్ష్యం చెబుతాడు అని శివపురాణం చెబుతోంది. శ్రీశైల ప్రధాన దేవస్థానానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ప్రధాన రహదారిలో ఈ ఆలయం ఉంది. అంటే శ్రీశైలము దర్శించే ప్రతి భక్తుడు కూడా సాక్షి గణపతిని భక్తి విశ్వాసాలతోటి దర్శించుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ మీరు చాలాసార్లు వెళ్ళి ఉంటారు, మేము కూడా చాలాసార్లు వెళ్ళాం. వెళ్ళిన ప్రతిసారి సాక్షి గణపతి దగ్గరికి వెళతాం. అలాగే అక్కడే దగ్గరలోనే హటకేశ్వరం అని ఉంది. హాటకం అంటే బంగారం, బంగారపు శివలింగం అని. అయితే ఇప్పుడు కలియుగంలో రాతిలింగంగా మారిపోయింది, అది వేరే విషయం. ఆ విషయం తర్వాత మరొక వీడియోలో చెబుతాను. అంటే శ్రీశైల క్షేత్రం దర్శనంతో అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని మహాభారతం అరణ్య పర్వంలో చెప్పారు. అశ్వమేధ యాగం అనేది కలియుగంలో లేదు. కానీ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి అక్కడ భ్రమరాంబ, మల్లికార్జున స్వాములను దర్శించి ఎవరైతే ఈ సాక్షి గణపతిని, హాటకేశ్వరంలో శివుణ్ణి దర్శించుకుంటారో వాళ్ళందరికీ అశ్వమేధ యాగ ఫలితం వస్తుందని మహాభారతంలో చెప్పారు.
చక్కటి నల్లటి రాతితో మలిచినటువంటి ఈ గణపతికి తొండం కుడివైపుకు ఉంటుంది. ఇక్కడ కూడా ఇందాక బిక్కవోలు గణపతికి ఎట్లయితే కుడివైపు ఉంటుందో ఇక్కడ కూడా కుడివైపుకే ఉంటుంది. అలా ఉండి చేతితోటి భక్తుల యొక్క పేర్లను నమోదు చేస్తున్నట్టుగా ఉంటుంది విగ్రహం. ఇది ఘంటం ఉంటుంది చేతిలో. ఆ ఘంటంతో వచ్చినటువంటి ప్రతి భక్తుడి యొక్క పేరు రాసుకుంటూ ఉంటాడు. ఇలా ఉండటం ఈ విగ్రహం విశేషం. ఇక్కడ ఇంకెక్కడా లేదు ఇలాంటిది. అందువల్ల గొప్ప ఆకర్షణీయంగా ఉంది. ఈ మంటపం కూడా చాలా పెద్దది. 16 స్తంభాలతో ఉన్నటువంటి ప్రధాన మంటపంలో లోపలి 4 స్తంభాలని గోడలతో కలిపి గర్భాలయంగా తీర్చిదిద్దారు. ప్రధాన మంటపానికి ముందు భాగంలో 2 స్తంభాలు ఏర్పాటు చేశారు. వాటిని ప్రధాన మంటపానికి కలుపుతూ ఒక ముఖ మంటపంగా ఏర్పాటు చేశారు. సిమెంటుతో నిర్మించినటువంటి ముఖ మంటప స్తంభాలకి నారద తుంబురుల యొక్క విగ్రహాలని తీర్చిదిద్దారు. ఈ శ్రీశైల క్షేత్రానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రధాన ఆలయం తెరిచే ఉంటుంది. ఇక్కడ సాక్షి గణపతి ఆలయం కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడ అర్చక స్వాములు గణపతి హోమం నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా గరికతోటి గణపతి హోమం. దూర్వాంకురములు అంటారు. దూర్వా దుస్వప్న నాశిని అని కదా. నిన్న కూడా మనం వినాయక చవితి రోజు దూర్వాయుగ్మ పూజ అని చేశాం కదా. వినాయక చవితిని పురస్కరించుకొని ఇక్కడ నవరాత్రులని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు ఇప్పటికీ కూడా. కాబట్టి శ్రీశైలం వెళ్ళిన ప్రతిసారి కూడా మనమందరం ఈ సాక్షి గణపతిని దర్శించి మన పేర్లని ఆ స్వామి దగ్గర నమోదు చేయించుకోవాలి. అప్పుడు ఆ గణపతి స్వామి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులకి మనం వచ్చినట్లుగా ఆ క్షేత్రానికి నివేదిస్తాడు. అటువంటి గొప్ప గణపతి స్వామి యొక్క వైభవం ఈ రోజున మనం 2 గణపతి స్వాముల గురించి మనం చెప్పుకున్నాం. ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలు, రెండవది శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి సాక్షి గణపతి. మరికొంతమంది గణపతుల యొక్క వైభవాన్ని మరొక వీడియోలో మీతో ముచ్చరించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. అంశం మీకు నచ్చితే లైక్ ఇచ్చి 10 మందికి ఈ వీడియోని పంచండి అని మిమ్మల్ని సవినీయంగా కోరుకుంటూ, ఇంత శ్రమ చేస్తూ మనందరికీ అందిస్తున్నటువంటి ఈ వీడియోలు శ్రీ అక్కునూరి వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గణపతి స్వామి మనందరినీ చల్లగా చూచుగాక. మన జీవితంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం తలపెట్టినటువంటి సమస్త కార్యాలు కూడా శుభంకరంగా శోభస్కరంగా ముగియాలి అని మరొక్కసారి ఆ స్వామి యొక్క దివ్య చరణార విందాలని ముట్టుకొని ప్రణామం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేష. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.